మీ దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. మన భారతీయ పాస్పోర్ట్ విలువ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమాంతం పెరిగింది. ప్రపంచంలో ఏ దేశపు పాస్పోర్ట్ ఎంత శక్తివంతమైందో చెప్పే హెడ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ లో మన భారతదేశం ఏకంగా 10 స్థానాలు పైకి ఎగబాకింది. పోయిన సంవత్సరం 85వ స్థానంలో ఉన్న మనం ఇప్పుడు గర్వంగా 75వ ర్యాంకుకు చేరుకున్నాం. ప్రస్తుతం మనం ఇండియన్ పాస్పోర్ట్ తో 56 దేశాలకు వీసా లేకుండానే లేదా అక్కడికి వెళ్ళాక వీసా తీసుకుని ప్రయాణించవచ్చు. ఇందులో థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్ వంటి పర్యాటక దేశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. మనకు కొత్తగా చాలా దేశాలు యాడ్ అయ్యాయని కాదు, నిజానికి మనం ఇరాన్ మరియు బొలీవియా దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్ కోల్పోయాం. కేవలం దిగాంబియా అనే దేశం కొత్తగా యాడ్ అయ్యింది. మరి ర్యాంక్ ఎలా పెరిగిందని డౌట్ రావచ్చు. సింపుల్ లాజిక్ ఏంటంటే మనకంటే పైన ఉన్న ఇతర దేశాల ర్యాంకులు పడిపోవడం వల్ల మనం ఆటోమేటిక్ గా పైకొచ్చామన్నమాట. ఇది ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క పెరుగుతున్న బలానికి, స్థిరత్వానికి ఒక పెద్ద నిదర్శనం. మన పొరుగు దేశాలతో పోలిస్తే మనం చాలా బెటర్ గా ఉన్నాం. పాకిస్తాన్ 97వ ర్యాంకులో ఉంటే ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది. ఇక ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ సింగపూర్ ది. వాళ్ళు ఏకంగా 192 దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు. మొత్తానికి మన పాస్పోర్ట్ స్ట్రాంగ్ అవుతోంది, డిప్లొమాటిక్ రిలేషన్స్ పెరుగుతున్నాయి. ఇది మనందరికీ మంచి పరిణామమే. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీకు వీసా లేకుండా ఏ దేశానికి వెళ్ళాలని ఉంది? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ గర్వపడే వార్తను ప్రతి భారతీయుడికి షేర్ చేయండి. జై హింద్.